హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆటమ్ టు కాస్మోస్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో ఇంటర్స్టెలార్ అనే హాలీవుడ్ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక ప్లానెట్ గురించి మాట్లాడబోతున్నాను. ఆ ప్లానెట్ ఏంటంటే మిల్లర్ ప్లానెట్. ఈ ప్లానెట్ గురించి తెలుసుకుంటే మీకు సైన్స్, అడ్వెంచర్, టైం, గ్రావిటీ లాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆతృత పెరుగుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకేమాత్రం ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ ఫ్యామిలీకి ప్రమాదకరం. అందుకే బెట్టింగ్ చేయకండి, చేసేవారిని ఎంకరేజ్ చేయకండి. ఈ మిల్లర్ ప్లానెట్ గురించి తెలుసుకునే ముందు మనం కొంచెం ఇంటర్స్టెల్లార్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. డైరెక్టర్ పేరు క్రిస్టోఫర్ నోలన్. ఈ మూవీలో ఎర్త్ పైన మనుషులు జీవించలేని పరిస్థితి వస్తుంది. ఫుడ్, వాటర్, ఆక్సిజన్ అన్నీ తగ్గిపోతాయి. సో నాసా అనే స్పేస్ ఆర్గనైజేషన్ మనుషులని సేవ్ చేయడానికి జీవన సాధ్యత అంటే జీవించడానికి సాధ్యంగా ఉన్న ప్లానెట్స్ని వెతుకుతుంది. ఈ సినిమాలో హీరో పేరు కూపర్. హీరో మరియు ఆయన టీం స్పేస్లోకి వెళ్ళి మనుషులు జీవించడానికి వీలుగా ఉండే ప్లానెట్స్ని వెతుకుతూ ఉంటారు. ఈ జర్నీలో వాళ్ళ టీం వెళ్ళిన ప్లానెట్ ఒకటే మిల్లర్ ప్లానెట్. ఈ మిల్లర్ ప్లానెట్ అంటే ఏంటి? మిల్లర్ ప్లానెట్ అనేది ఇంటర్స్టెల్లార్ మూవీలో జస్ట్ ఒక ఫిక్షనల్ ప్లానెట్ మాత్రమే. అంటే ఈ ప్లానెట్ని ఆ మూవీలో మాత్రమే రూపొందించారు. ఇది సాటర్న్ ప్లానెట్ దగ్గర ఉన్న గర్గంచువా అనే బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ ప్లానెట్ చాలా వింతైనది. ఎందుకని చెప్పడానికి నా దగ్గర 3 పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇది వాటర్ వరల్డ్. మిల్లర్ ప్లానెట్ అంతా వాటర్తో కవర్ అయి ఉంటుంది. చూడడానికి ఓషియన్ లాగా ఉంటుంది. కానీ ఈ వాటర్లో కొత్త విషయాలు ఉన్నాయి. వేవ్స్ చాలా పెద్దగా మౌంటైన్స్ అంత హైట్లో ఉంటాయి. నార్మల్గా మనం సముద్రంలో చూసే వేవ్స్ కంటే ఈ ప్లానెట్లో వేవ్స్ ఆల్మోస్ట్ 4000 ఫీట్ హైట్లో ఉంటాయి. ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎంత హైట్ అయిన వేవ్స్ అని. సెకండ్ ఇది టైం డైలేషన్. ఈ ప్లానెట్కి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే టైం డైలేషన్. ఇదేంటంటే మిల్లర్ ప్లానెట్ బ్లాక్ హోల్ గగన్చువాకి చాలా దగ్గర ఉండడం వల్ల గ్రావిటీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంత పవర్ఫుల్ గ్రావిటీ వల్ల ఈ ప్లానెట్లో టైం అనేది చాలా స్లోగా గడుస్తుంది. హీరో కూపర్ టీంతో ఈ ప్లానెట్కి వెళ్ళగానే వాళ్ళ మిషన్ చాలా రిస్కీ అయిపోతుంది. ఎందుకంటే మిల్లర్ ప్లానెట్లో 1 అవర్ అంటే ఎర్త్ పైన 7 ఇయర్స్. మిల్లర్ ప్లానెట్లో 1 అవర్ అంటే ఎర్త్ పైన 7 ఇయర్స్. అవును, మీరు విన్నది నిజమే. ఈ మిల్లర్ ప్లానెట్లో మీరు గనక 1 అవర్ గడిపితే ఎర్త్ పై 7 ఇయర్స్ గడిచిపోతాయి. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనకి గ్రావిటీ, టైం డైలేషన్ పై చాలా గ్రిప్ ఉండాలి. మన స్కూల్లో నేర్పించేది గ్రావిటీ అంటే జస్ట్ 9.8 మీటర్ పర్ సెకండ్. బట్ డోంట్ వరీ, మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చేయడానికి ట్రై చేస్తాను. థర్డ్ది బ్లాక్ హోల్ ఎఫెక్ట్. గర్గంచువా అనే బ్లాక్ హోల్ వల్ల మిల్లర్ ప్లానెట్ పైన ఎన్విరాన్మెంట్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. బ్లాక్ హోల్ గ్రావిటీ ప్లానెట్ని స్ట్రెచ్ చేసి టైడ్స్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఈ మాసివ్ వేవ్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ బ్లాక్ హోల్ చుట్టూ ఈ ప్లానెట్ కూడా చాలా ఫాస్ట్గా ఆర్బిట్ చేస్తుంది. ఇప్పుడు ఆ మూవీలో జరిగిన మిల్లర్ ప్లానెట్ మిషన్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఇంటర్స్టెల్లార్ మూవీలో కూపర్ టీంలో డాక్టర్ మ్యాన్, డాయిల్ అనే వేరే సైంటిస్టులు ఉంటారు. వాళ్ళ మిషన్ ఏంటంటే మిల్లర్ అనే ఆస్ట్రోనట్ ఆల్రెడీ ఈ ప్లానెట్ పై ల్యాండ్ అయి డాటాని కలెక్ట్ చేసింది. ఆ డాటాని చెక్ చేసి ఈ ప్లానెట్ మనుషులు జీవింపజేసే ప్లేసా లేదా అని డిసైడ్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు ఆ ప్లానెట్కి మిల్లర్ అనే పేరు ఎందుకు వచ్చిందని. ఎందుకంటే మిల్లర్ అనే ఉమెన్ ఆ ప్లానెట్ పై ల్యాండ్ అయి రీసెర్చ్ చేయడం వల్ల ఆ ప్లానెట్కి మిల్లర్ ప్లానెట్ అనే పేరు వచ్చింది. అయితే ఆ మిల్లర్ అనే ఆస్ట్రోనట్ వీళ్ళకి డాటా పంపిన తర్వాత వీళ్ళు స్పేస్షిప్ని ఆ మిల్లర్ ప్లానెట్ పై ల్యాండ్ చేసే సమయంలో వీళ్ళు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మిల్లర్ సిగ్నల్స్ని పంపింది, సో ప్లానెట్ సేఫ్ అని టీం అనుకుంది. కానీ వాళ్ళ స్పేస్షిప్ ప్లానెట్ పై ల్యాండ్ అయ్యే టైంకి మిల్లర్ చనిపోయి ఉంటుంది. ఎందుకంటే టైం డైలేషన్ వల్ల. మిల్లర్ నుంచి వచ్చిన సిగ్నల్స్ అనేటివి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎర్త్కి రీచ్ అవుతాయి. సో కూపర్ అండ్ వాళ్ళ టీం స్పేస్షిప్తో ల్యాండ్ అయ్యే టైంకే మిల్లర్ అనే ఆస్ట్రోనట్ చనిపోయి ఉంటుంది. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే కూపర్ టీం ప్లానెట్ పై ల్యాండ్ అయ్యాక సడన్గా చాలా పెద్ద వేవ్ వస్తుంది. ఈ వేవ్ వల్ల టీంలో డాయల్ అనే వ్యక్తి చనిపోతాడు. స్పేస్షిప్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ సీన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ ప్లానెట్ పైన కొంచెం టైం స్పెండ్ చేసిన ఎర్త్ పై డికెట్స్ అయిపోతాయి. చెప్పుకున్నాం కదా, ఆ ప్లానెట్లో గంట సేపు గడిపితేనే మన ఎర్త్ పై 7 ఇయర్స్ అయిపోతాయి. కూపర్ టీం ప్లానెట్ నుంచి ఎస్కేప్ అయ్యే టైంకి వాళ్ళ స్పేస్షిప్లో ఉన్న రొమెలీ అనే సైంటిస్ట్ చాలా ఇయర్స్ ఓల్డ్ అయిపోతాడు. ఎర్త్ పై ఉన్న కూపర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా పెద్దవారు అయిపోతారు. ఎందుకంటే వీరు ఆ ప్లానెట్ పై కొంత టైం అనేది గడుపుతారు కాబట్టి. ఈ సీన్ అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇంటర్స్టెల్లార్ మూవీలో సైన్స్ని చాలా రియలిస్టిక్గా చూపించాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. మిల్లర్ ప్లానెట్ని డిజైన్ చేయడానికి ఫేమస్ సైంటిస్ట్ అయిన కిప్ థార్నే హెల్ప్ తీసుకున్నాడు. ఈ ప్లానెట్లో సైన్స్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటీ స్ట్రాంగ్గా ఉన్న ప్లేస్లో టైం స్లోగా నడుస్తుంది. మిల్లర్ ప్లానెట్ బ్లాక్ హోల్ దగ్గర ఉండడం వల్ల గ్రావిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.
అందుకే 1 అవర్ ఈక్వల్ టు 7 అవర్స్ ఆన్ ఎర్త్. బ్లాక్ హోల్ గ్రావిటీ వల్ల ప్లానెట్ పై వాటర్ టైడ్స్ చాలా పవర్ఫుల్గా ఫామ్ అవుతాయి. ఇది కూడా రియల్ సైన్స్ పైన బేస్ చేసి తీశారు. అండ్ ఈ బ్లాక్ హోల్ డిజైన్ కూడా చాలా అక్యురేట్గా మూవీలో క్రియేట్ చేశారు. సైంటిస్టులు రియల్ క్యాలిక్యులేషన్స్ని యూజ్ చేసి దీని విజువల్స్ని క్రియేట్ చేశారు. అండ్ కంక్లూజన్ ఏంటంటే మిల్లర్ ప్లానెట్ ఇంటర్స్టెల్లర్ మూవీలో ఒక అన్ఫర్గెటబుల్ పార్ట్. ఈ ప్లానెట్ చాలా డేంజరస్, థ్రిల్లింగ్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ని క్రియేట్ చేసింది. టైమ్ డైలేషన్, మాసివ్ వేవ్స్, బ్లాక్ హోల్ ఎఫెక్ట్స్ అన్నీ కలిసి ఈ ప్లానెట్ని సినిమా హిస్టరీలో ఐకానిక్గా చేశాయి. మీకు ఇంటర్స్టెల్లర్ మూవీ ఇష్టమైతే మిల్లర్ ప్లానెట్ సీన్స్ డెఫినెట్లీ మీ ఫేవరెట్ అయి ఉంటాయి. సైన్స్, అడ్వెంచర్, ఎమోషన్స్ని మిక్స్ చేసే ఈ ప్లానెట్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఇంటర్స్టెల్లర్ అనే మూవీని ఖచ్చితంగా చూడండి. అండ్ ఆ మూవీ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.